బీజేపీ పరిపాలన 11 ఏళ్ళు కూడా పూర్తయింది. ఇటు సంక్షేమ ఫలాలే కాదు, అలాగే అభివృద్ధి పదంలో కూడా ఏ స్థాయిలో దూసుకువెళ్తుందనేది క్లియర్‌గా తెలుస్తుంది. మరొక అంశం చూసుకున్నట్లయితే విశ్వగురువుగా మోడీ ప్రఖ్యాతి చెందడం. కానీ రాష్ట్రం విభజన తర్వాత ఎటువంటి విభజన హామీలు నెరవేర్చలేదు. అదే ప్రత్యేక అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. ఇటీవల యోగా కార్యక్రమానికి మోడీ వస్తున్న నేపథ్యంలో ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు, ఏ మొహం పెట్టుకొని వస్తారు, ఇంకా రాష్ట్ర ప్రజలకి ఎంతో అన్యాయం చేసినప్పటికీ. సో వీటికి సమాధానం ముందుగా చెప్పాలంట కూడా ఆమె కామెంట్‌కి ఏం అసలు ముందు ఏ మొహం పెట్టుకుని ఆవిడ అడుగుతోంది, లేదా ఏ కాంగ్రెస్ నాయకుడు మమ్మల్ని ప్రశ్నిస్తాడు? ఏ మొహం పెట్టుకుంటారు? ఏ నైతిక హక్కు ఉంది మీకు? మాట్లాడే హక్కు ఈ రాష్ట్రం గురించి కాంగ్రెస్ వాళ్ళకి కానీ షర్మిల కానీ అసలు ఏమాత్రమైనా ఉందా? ఆవిడేంటి నిద్రపోతున్నారా ఏంటి రాష్ట్ర అధ్యక్షురాలు అయిన తర్వాత? రాష్ట్ర విభజన చట్టాలు ఈరోజు నేను అఫీషియల్గా చెప్తున్నాను, 90% పైగా మేము రాష్ట్ర విభజన చట్టాల హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చాము. కాదని చెప్పమనండి, రమ్మనండి నాతో డిబేట్కి డైరెక్ట్ షర్మిలని. ఇద్దరం కూర్చుందాం ఇలాగే మీడియా ముందు తేల్చుకుందాం. ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎంత చేసింది, ఎంత ఇచ్చింది అనేది, అది మా కూటమి ప్రభుత్వం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనైనా సరే కేంద్ర ప్రభుత్వం ఏ రోజున నిధులు ఆపలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నిధులన్నీ మళ్లించుకొని ఆయన అవినీతి చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. అది వేరే సంగతి. ఈ రోజున అమరావతికి నిధులు ఇవ్వలేదు, ఈ రోజు కదా అప్పుడు ఇచ్చాము. అలానే రైల్వే జోన్కి అని చెప్పని స్థలం అడిగితే మడ అడవుల్లో ఉన్నటువంటి భూమిని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నో కేంద్ర ప్రాజెక్టులకి రాష్ట్రం నుంచి భూమి ఇవ్వాలి, అలాగే కరెంటు నీరు ఇటువంటివి ఇవ్వాలి. అవేమి ఇవ్వకుండా ఎంతో డిలే జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో 1,25,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు నిర్మించబడ్డాయి. 80,000 కోట్లకి పైగా రైల్వేల లైన్లు, అలాగే కొత్త స్టేషన్లు పునరుద్ధరింపబడ్డాయి. మనం చూస్తున్నాం పోలవరం, మీరు మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎంత 12,000 కోట్లు ఇచ్చాము. అంతకుముందు మన ఎయిమ్స్ ఇక్కడ మంగళగిరిలో ఉంది. జాతీయ సంస్థలన్నింటికి ఐఐటి మొదలైంది, ఐఐఎం మొదలైంది, ఎయిమ్స్ పూర్తయింది. ఇంకా ఒక 50కి పైగా జాతీయ సంస్థలు వచ్చాయి. 30,000 కోట్లకు పైగా మేము వాటన్నిటికీ ఖర్చు పెట్టాము. రెవెన్యూ డెఫిసిట్ కింద ఇచ్చాము. ఈ 10 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా గ్రాంట్ నేడ్లాగా ఈ రాష్ట్రానికి ఇచ్చాము. మరియు ఏంటి ట్యాక్స్ డెవల్యూషన్ కింద ఇంకొక 3 లక్షల కోట్ల రూపాయలని ఇచ్చాము. ఏ అంశంలో మేము హామీ నెరవేర్చుకోలేదు? అన్నిట్లోనూ నెరవేర్చుకుంటూనే ఉన్నాము. ఇంకా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి, అవి 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి చిన్న సమస్యలు కానివ్వండి, లేదంటే రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి భూమి ఇలాంటివి ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పెండింగ్లో ఉన్నటువంటివి ఇంకా చాలా ఫాస్ట్ ట్రాక్లో జరుగుతున్నాయి. అతి తొందరలోనే రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించినవి కూడా 100కి 100% కూడా నెరవేరుతాయి. ఈ పిచ్చి ప్రేలాపనలు, ప్రజలు ఎలాగో వాళ్ళని ఆదరించట్లేదు అని చెప్పని అర్థమైపోయినటువంటి కాంగ్రెస్ ఇంకా కూడా కూర్చొని ఏదో భారతీయ జనతా పార్టీ పైన బట్టగాల్చి ముఖం మీద వేస్తాము, లేదంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతాము అని అంటే నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చోళ్ళేమీ కాదు. మాజీ ముఖ్యమంత్రి జగన్ నోటి నుండి వచ్చిన రప్ప రప్ప డైలాగ్ ఇటు రాజకీయ వివాదాస్పదమైంది. అలాగే జగన్ కారు కింద ఎవరైతే టైర్ కింద పడిన సింగయ్య మృతి చెందడం, ఇది ఫేక్ వీడియో అంటూ కూడా చెప్పొస్తున్నారు. కానీ అధికారంగా ఈ ఎఫ్ఐఆర్లో A2గా చేర్చారు, నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ యొక్క పరిణామాలు ఏ విధంగా చూడండి, మీ కామెంట్ ఏంటి? ఒకటి, ఏమాత్రము బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సంవత్సరం అయింది దాదాపుగా ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఏ రోజు కూడా ప్రజా సమస్యలతో ప్రజల్లోకి రావట్లా. జైళ్ళల్లో పెట్టిన అవినీతి కేసుల్లో జైళ్ళలోకి పోయిన తన నాయకులను చూసుకోవడం కోసము, లేదంటే ఇలాగ వెళ్ళొచ్చు. అసలు మొత్తం జరిగినంత మొన్న ఆయన పర్మిషన్ దేనికోసం తీసుకున్నాడు? ఒక వ్యక్తిని పరామర్శించడం కోసమని తీసుకున్నాడు. పరామర్శకు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? ఆయన వెళ్ళింది ఎలాగ డీజేలు పెట్టుకొని, లేకపోతే బ్యాండ్ మేళాలు పెట్టుకొని, ఈ విధంగా జనాలతోటి ఆ మందు తాగిపించి రోడ్ల పైనకెళ్ళి, అక్కడ మనం చూస్తే కనుక చాలా విజువల్స్ కనిపిస్తున్నాయి. మందు తాగినటువంటి వాళ్ళ కార్యకర్తలు పోలీసుల దగ్గరకు వచ్చి తొడలు కొడుతూ ఉన్నారు. రకరకాలుగా ఇంకా ఎన్నో 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 ప్రజలకు ఇబ్బంది కలిగించేటటువంటి చేష్టలు చేసుకుంటూ ఈయన ఒక బల ప్రదర్శన లాగా వెళ్ళాడు. నువ్వు వెళ్తున్న సంతాపానికా బల ప్రదర్శనకా? ఏం బుద్ధి లేదు? ఒక మాజీ ముఖ్యమంత్రి లాగా పనిచేశాడు కదా ఆయన 5 సంవత్సరాలు. పరామర్శకు వెళ్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయనకి తెలుసు ఆయన వస్తే జనాలు వస్తూ ఉంటారని. అయినప్పటికీ అందుకే పోలీసులు చెప్పారు, సెక్యూరిటీ కాన్వాయ్ కాకుండా 3 వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఇస్తున్నాము, 100 మంది మాత్రమే రావాలని. కానీ అక్కడ వచ్చింది ఎంతమందిని మొబిలైజ్ చేశారు? మరి ఇదంతా కావాలని పని కట్టుకొని చేసిందే కదా. ఇప్పుడు అది ఫేక్ వీడియో కాదు, అది రియల్ వీడియోనే. ఆ కారు కింద ఒక వ్యక్తి ఆ విధంగా మనం ఇంకో వీడియోలో చూడొచ్చు, కొంతమంది మనుషులు ఆపండి ఆపండి అని ఎదురు పరిగెత్తుకుని వస్తున్నారు.
కానీ ఆపాడా? ఆపి దిగాలి. సుప్రీంకోర్టు ఇవి ఉన్నాయి, మనకి ఎస్ఓపి ఉంది, స్టాండర్డ్స్ ఉన్నాయి, మెడికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఒక వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు ఆ వ్యక్తి దిగి అంటే అతనికి కావాల్సింది ముందు చూసుకొని తర్వాత ముందుకెళ్ళాలి. ఈ వ్యక్తి కనీసం అలా అయినా చేశాడా? అంతెందుకు ఇప్పటికీ తను చేసింది ఏదో కరెక్ట్ అని అనుకుంటున్నాడు కానీ, అరే నా వల్ల ఒకటి కాదు 2 ప్రాణాలు పోయినాయి ఆ రోజున. ఇద్దరు అనవసరంగా బలైపోయారని ఒక కొంచెం పశ్చాత్తాపం కూడా లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డినే.